స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను కలిశాడు. సో అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సినారియో గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే. ఒక 5-6 years బ్యాక్ వాళ్ళ మామగారు రిటైర్ అయ్యారంట. ఓకే అండి. సో రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది కదా, ఒక 20-25 లక్షలు ఏమో వచ్చింది. సో ఆ పిఎఫ్ అమౌంట్ ఏదో వస్తుంది. సో ఆ అమౌంట్ని ఫస్ట్ తీసుకెళ్ళి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక 5 years. ఓకే. సో తర్వాత 5 years తర్వాత వీళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ మామగారు అమౌంట్ని అంటే ఎఫ్డీలో ఉన్న అమౌంట్ని మొత్తం తీసుకెళ్ళేసి వీళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళ కూతురికి అల్లుడికి తెలియకుండా బయట ఎక్కడో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశారంట. ఓకే అండి. సరే, ఒక టైంలో బాగా ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిందంట. ఫినాన్షియల్ క్రైసిస్ వస్తే ఏంటి అంటే ఒక 20 లక్షలు బ్యాంక్ ఎఫ్డీ చేసుకో-ఉన్నారు, తర్వాత నెల నెల పెన్షన్ వస్తుంది కదా, ఎందుకు ఇంత క్రైసిస్లో ఉన్నారు ఏంటని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తెలిసిందంట వాళ్ళ మామగారు ఆ బ్యాంకులో ఉన్న అమౌంట్ మొత్తం తీసేసి వాళ్ళ కూతురికి అల్లుడికి తెలియకుండా బయట ఎక్కడో ల్యాండ్ కొనిపెట్టారంట. ఓకే. సో అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వాళ్ళని ఏదో సర్ప్రైజ్ చేద్దామనో, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాపర్టీ లాంటిది ఇద్దామనో చెప్పేసి ఓకే ఆ 25 లక్షలు తీసుకెళ్ళేసి ల్యాండ్ కొనిపెట్టేసేసారంట. ఓకే అండి. సో ఇప్పుడు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత స్ట్రగ్లింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయిందంట వాళ్ళకి. ఎందుకంటే ఆ వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళేసి వాళ్ళ పిల్లల పేరు మీద ల్యాండ్ కొనడము, ఇప్పుడు వీళ్ళ డైలీ నీడ్స్కి వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ నెల నెల రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారంట. మరి ఈ రిటైర్మెంట్ అనే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు అసలు? సార్, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో మీ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు అనే కాదు, ఇక్కడ చాలామంది బేసిక్గా రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆ బల్క్ అమౌంట్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రెగ్యులర్గా వాళ్ళకు వచ్చేటువంటి మంత్లీ శాలరీని హ్యాండిల్ చేయటంలో వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంటుంది. కానీ ఒక బల్క్ అమౌంట్ ఒకేసారి చేతిలోకి వచ్చేసరికి ఆ బల్క్ అమౌంట్ తోటి ఎందులోనే పెట్టుబడి పెట్టాలో, లేకపోతే ఏదైనా భూమి కొనేయాలను, లేదా పిల్లలు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వాళ్ళ వ్యాపార నిమిత్తం పెట్టుబడి రూపంలో ఇచ్చేయాలను, ఇట్లా రకరకాల ఆలోచనలు చేసి వాళ్ళ అమౌంట్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. సార్, బేసిక్గా ప్రతి మనిషికి ఒక 3 సైకిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి డిపెండెన్సీ, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు కూడా డిపెండెన్సీ. మనం మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. నా చదువుల కోసము, డైలీ అవసరాల కోసము, అన్నిటి కోసము మనం పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ సెకండ్ సైకిల్ నుంచి మన ఫస్ట్ సైకిల్ నుంచి సెకండ్ సైకిల్లోకి ఎంటర్ అవుతాం మనము ఇండిపెండెంట్గా. అంటే మనకు ఒక ఉద్యోగం వస్తుంది, మనకంటూ నెలకి కొంత ఆ శాలరీ అనేది వస్తూ ఉంటుంది. థర్డ్ సైకిల్ వచ్చేసరికి ఫినాన్షియల్ కంప్లీట్గా దాన్ని ఏమంటారంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్, అంటే మన రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. ఆ టైంకి మనకు కావాల్సిన మంచి కార్పస్ మనీ వస్తుంది. సో మనం పనిచేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఒక రకంగా కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. ఇండిపెండెన్స్ నుంచి ఫ్రీడమ్లోకి వెళ్ళిపోతాం కంప్లీట్గా. సో బేసిక్గా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగే టైంలోనే ప్రతి ఒక్కరు తప్పు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కేసు కూడా ఒక రకంగా ట్రాన్సాక్షన్ పీరియడ్లో జరిగినటువంటి ఒక తప్పే. బల్క్ అమౌంట్ వచ్చింది, ఆ బల్క్ అమౌంట్ని తీసుకెళ్ళిపోయి ఇమీడియట్గా ఒక ల్యాండ్ కొనేయటము అనే దాంట్లో పెట్టేశారు. సో బేసిక్గా ప్రతిదానికి సోకాల్డ్ రిటైర్మెంట్ ఫండ్ అనే దాన్ని ఇన్ని సంవత్సరాల పాటు ఆపుకుంటూ ఒక పెద్ద కార్పస్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన దానికి ఒక కారణం ఉంటుంది. దాని పర్పస్ మనం ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడమో, భూమిలో పెట్టుబడి పెట్టడమో కాదు. దాని పర్పస్ ఏంటి అని అంటే మనకు ఆ రిటైర్మెంట్ టైంలో, రిటైర్ అయిన తర్వాత ఆ ఏజ్ గ్రూప్ నుంచి మనకి ఎనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ రావచ్చు. అది మన లైఫ్లో పార్ట్నర్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు, మనకైనా ఎమర్జెన్సీ రావచ్చు. ఆ వయస్సు ప్రభావం వల్ల, ఆరోగ్యరీత్యా రకరకాల సిచ్యువేషన్స్లో మనకి ఎటువంటి ఎమర్జెన్సీని ఎదుర్కొంటూ ఉంటాం. అండ్ రెండవది, మనకు అటువంటి ఎమర్జెన్సీలు ఏమన్నా ఉద్యోగంలో ఉన్నప్పుడు వస్తే గనక మనకి నెలవారీ జీతం వస్తుంది కాబట్టి చిన్న చితకా లోన్లు తీసుకొని రీపే చేసుకోగలుగుతాం. బట్ రిటైర్ అయిన తర్వాత మనకుండే ఒకే ఒక ఆధారం ఆ పిఎఫ్ డబ్బులే. ఆ పిఎఫ్ డబ్బుల్ని ప్రాపర్గా ఏదో ఎఫ్డిఓ లేకపోతే ఏదో డెప్ట్ బేస్డ్ వాటిలో ఏమన్నా మనం పెట్టుకొని మన మంత్లీ కొద్దిగా విత్డ్రా చేసుకొని దాన్ని వాడుకుంటూ, ఏదన్నా అత్యవసర ఆరోగ్య స్థితిలోకి వస్తే కొంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకొని దాని పైపెచ్చు డబ్బుని దీన్ని తీసి వాడుకుంటే తప్పించి మన రిటైర్మెంట్ లైఫ్ అనేది పీస్ఫుల్గా జరగదు. సో బేసిక్గా అక్కడ వాళ్ళ మామయ్య గారు చేసింది మనం తప్పు అనడానికి ఏమీ లేదు. అది మా పిల్లలకే కదా ఉండేదని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసినప్పటికీ
వాళ్ళకి ఏదైతే ఇట్లా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయో, ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఇందాక మీరు అన్నట్టుగా మేబీ ఆరోగ్యరీత్యా అయి ఉండొచ్చు, లేదా ఇతరతర అవసరాల వల్ల అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆ తాతలు అయి ఉంటారు ఆ వయసుకు సుమారుగా, వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఏదైనా చేయించాల్సిన సందర్భం వచ్చి ఉండొచ్చు. ఇట్లాంటి వాటన్నిటిని ఎదుర్కొనేటప్పుడు ఆ బర్డెన్ అంతా కూడా మళ్ళీ వాళ్ళు తెలియకుండానే పిల్లల మీదకి తోసేస్తారు. అది బాధ్యత. అంటే మనం తోసేయటము అనేది కాదు, ఆ వర్డ్ని వాడకూడదేమో, మేబీ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని అలా పుష్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ బర్డెన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి సంబంధించిన లైఫ్, ఇల్లు, దాని అద్దెలు, కరెంటు బిల్లు, పిల్లలు వాళ్ళ చదువుల కోసమే కింద మీద పడి కష్టపడుతూ ఉంటారు. దానికి తోడు ఇటువంటి కనుక ఏమన్నా మీద యాడ్ అయినట్లయితే వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో బేసిక్గా మనకి ట్రాన్సాక్షన్ పీరియడ్ని కరెక్ట్గా మనం కనుక మెయింటైన్ చేయకపోతే అవన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వైస్ వర్సా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లల కోసం పేరెంట్ ఎఫెక్ట్ అయ్యారు. ఇంకొక కేసు కూడా జరుగుతూ ఉంటుంది, పేరెంట్స్ వల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యే కేసు కూడా. సో సహజంగానే ఒక ట్రెడిషనల్ వేలో ఏం చేస్తూ ఉంటారు అని అంటే పేరెంట్స్ గైడెన్స్ అనేది సహజంగానే పిల్లలకి అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఆ గైడెన్స్ అనేది ఏ లెవెల్ వరకు ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేషన్లో ఉండాలి. ఎక్స్ట్రీమ్ గైడెన్స్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఉద్యోగం వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక పెద్ద ప్రాపర్టీ చూపించేసి మీరు ఇమీడియట్గా ఆ ప్రాపర్టీని కొనేయండి అని ఫోర్స్ చేయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు మించి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని అంటే వాళ్ళకి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎక్స్పెండిచర్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈఎంఐలు పెట్టుకోవడం వల్ల దాదాపుగా 15-20 సంవత్సరాల వరకు కూడా దాని లోన్ రీపేమెంట్లోనే చాలామంది ఇరుక్కుపోయి ఉంటున్నారు. సో బేసిక్గా మనం ఆర్థికంగా ఎదగాలి అని అంటే మనం చుట్టుపక్కల ప్రతిరోజు న్యూస్లో వింటూనే ఉన్నాము, భారతదేశం ఆర్థికంగా ఎదుగుతోంది, 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అని. కానీ మనం ఎక్కడ కూడా సరైన పెట్టుబడులు పెట్టకుండా ఈ గ్రోత్ స్టోరీలో కనుక పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఈ భారతదేశం ఎంతైతే ఎదుగుతుందో దాంతో సరి సమానంగా మీరు ఎదగలేరు. రేపు రానున్న రోజుల్లో వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఆ ఎదుగుదలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ సామర్థ్యానికి మించి పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇల్లు కొని ఈఎంఐలు కొనటం వల్ల, ఈఎంఐలు పెట్టి ఇల్లు కొనటం వల్ల 15 సంవత్సరాల పాటు గ్రోత్ స్టోరీని మిస్ అయిపోతున్నారు. సో బేసిక్గా ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ అనేది క్రియేట్ అయి ఉండాలి. వీళ్ళకి కమిట్మెంట్ ఉండాలి, వచ్చిన డబ్బులు వేస్ట్ చేయకూడదు అనే విధంగా దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని ఎంచుకొని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటుంటాం కదా, ఎప్పుడు కొంత ఈక్విటీలో పెట్టాలి, కొంత డెప్ట్లో పెట్టాలి, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాలి అని. ఇట్లా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళు ఎటువంటి లోన్స్ తీసుకోకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకంటూ ఒక కెరియర్ ప్లానింగ్ ఉంటుంది, ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళ పిల్లల కోసం ఎంత, వాళ్ళ రిటైర్మెంట్ల కోసం ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్క ఈవెంట్కి మన దగ్గర కొంత కార్పస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక లిమిట్ ఆఫ్ కార్పస్ దాటుతుందో డెఫినెట్గా డబ్బుల్ని తీసుకెళ్ళి మళ్ళీ కాంక్రీట్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్ బిట్వీన్ మీరు డెఫినెట్గా ల్యాండ్స్ కొని ఉంటారు చాలా, ఆ ల్యాండ్స్ వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది ఆ 15 సంవత్సరాల్లో. మీ దగ్గర ఆల్రెడీ ఈ పిల్లల కోసం కావాల్సిన కార్పస్ రీచ్ అయి ఉంటారు, రిటైర్మెంట్కి కావాల్సిన కార్పస్ కూడా రీచ్ అయిపోయి ఉండొచ్చు మీరు పెరుగుతున్న శాలరీస్ని దృష్టిలో పెట్టుకొని. సో అప్పుడు మీరు కాంక్రీట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఇన్ బిట్వీన్ వచ్చేటువంటి గ్రోత్ స్టోరీని మిస్ అయ్యేటువంటి అవకాశం ఏం లేదు. ఇనీషియల్ డేస్లోనే మీరు కాంక్రీట్ మీద పెడుతున్నారు. అందరూ అనుకుంటారు మేము రెంట్ కడుతున్నాం కదా అని, ప్రతి ఒక్కరు పెడతారు. నేను ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే రెంట్ ఎస్కేప్ అవుతున్నాం కదా అని. ఒకటే క్వశ్చన్ అండి, ఇప్పుడు రెంట్ కడితే మీరు 15,000, అదే ఈఎంఐ కట్టాలంటే 50,000, మీరు సుమారుగా ఎంత పే చేస్తున్నారు? ఓకే దాని రేటు పెరుగుతుంది కదా అని అంటారు. ఇక్కడ కూడా సింగిల్ పాయింట్ ఉంటుంది, దాని రేటు కూడా అయితే 6% అండి. ఇక్కడ కాంక్రీట్ వాల్యూ పెరగదు. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ఇస్తారు కదా, దాని వాల్యూ మాత్రమే పెరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే. కాంక్రీట్ వాల్యూ అనేది ఎప్పుడూ పెరగదు. సో బేసిక్ గ్రోత్ స్టోరీలో కూడా మీరు పార్ట్ కాకుండా పోతున్నారు. సో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ద కరెంట్ జనరేషన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో బేసిక్గా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దే ప్రయత్నం మాత్రమే చేయాలి, కానీ ఎటువంటి కండిషన్లో ఓవర్గా గైడ్ చేయకూడదు. అలా అని చెప్పేసి ఈ జనరేషన్ వాళ్ళు చాలా తెలియగలరు కదా, నాకు పెద్ద కార్పస్ వస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి మీరు పూర్తిగా సలహా ఉద్దేశాలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. సహజంగా మన జనరేషన్ వాళ్ళు ఓవర్ నైట్ డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటుంది, డబ్బుల్ని డబల్ చేయాలని ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక ఏదైనా రాంగ్ అయినట్లయితే మీ పూర్తి రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. మీరు ఇంత కష్టపడి ఇంతకాలం సంపాదించి కూడబెట్టినటువంటి ఒక పిఎఫ్ డబ్బులు ఏదైనా ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారనుకోండి, అగ్రెసివ్ డెసిషన్ వల్ల ఇక్కడ అందరూ పాడైపోతారు. సో బేసిక్గా అంత బల్క్ అమౌంట్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ పర్సన్కి లేదు, ఆ బల్క్ అమౌంట్ని హ్యాండిల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకి లేదు. సో బేసిక్గా ఎవరి ఫైనాన్షియల్ కండిషన్స్ అనేవి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. సలహాలు తీసుకోవడం వరకు ఓకే, కానీ నిర్ణయం మాత్రం డెఫినెట్గా వాళ్ళు మాత్రమే తీసుకోవాలి.
సో ఆ స్వతంత్రం పేరెంట్కి అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఇండివిజువల్గానే ఉండాలి. అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే మిగిలిన డబ్బులు ఏదన్నా పిఎఫ్ డబ్బులు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకుంటే ఎటు తిరిగి వచ్చేది వీళ్ళ దగ్గరికే. అది ఎవరు తీసుకొని వెళ్ళే డబ్బులు ఏం కాదు. మీరు ఆ డబ్బులకి సంబంధించి కంగారు పడాల్సింది కూడా ఏం లేదు. కానీ ఏదన్నా జరిగింది అనుకోండి, ఇందాక మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ బర్డెన్ కనుక ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్సే కాకుండా ఇదొకటి మీద కనుక తోడైనట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్లో నిలదొక్కుని ఆ కుటుంబం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఒక్కసారి ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ హెల్త్ల కోసం ఒక 10 లక్షలు అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి 2-3 సంవత్సరాలు పట్టచ్చు. కొంతమందికి 5 సంవత్సరాలు కూడా పడుతుంది. కొంతమంది ఆస్తులు అమ్ముకుంటుంటారు, కొంతమంది ఆస్తులు అమ్ముకుంటారు. 25 లక్షలు పెట్టుకున్నారని గొప్పగా అనిపిస్తుంది మన మనసుకి. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా జరిగింది అనుకోండి, 10 లక్షలు అప్పు చేసాం, హ్యాండ్ లోన్, బ్యాంక్ లోన్ రాలే, హ్యాండ్ లోన్ చేసాము, కట్టలేక వడ్డీలు పెరిగాయి, తర్వాత ఏం చేయాలండి? దాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకేంటి అని అంటే అది నిలబడేటువంటి ప్రాపర్టీ కాదు. కాబట్టి అంటే కాదు అని అంటే ఎవ్రీథింగ్ అట్లనే జరుగుతుంది అని కాదు. సహజంగా రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి అన్నీ కూడా సడన్గానే జరుగుతాయి, మనకి ఏమి తెలియకుండా జరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఆ ఫండ్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి కొంత ఎఫ్డి చేయటము, ఆ టైంలో పర్టికులర్గా ఈక్విటీస్లో పెట్టకూడదు. నేను ఈ కేసును కూడా చూశాను. కొంత బల్క్ అమౌంట్ రాగానే ఈక్విటీస్లో పెట్టేసి ఎటువంటి 60 సంవత్సరాల పాటు ధైర్యం చేయండి మీరు. ఆ ఏజ్ కూడా కరెక్ట్ గా ఈక్విటీలో పెట్టారు. అసలు 60 సంవత్సరాలకు వచ్చేసరికి ఈక్విటీ పోర్షన్ తగ్గించుకోమని చెప్తాం. తగ్గించుకోవాలి. ఎంత ఈక్విటీ పార్టిసిపెంట్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండాలని తగ్గించేసుకుంటారు. 60 సంవత్సరాలకు వచ్చి మీరు ఈక్విటీలో పెట్టి దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మీద ఆ టైంలో మార్కెట్ రిస్క్ ని ఫేస్ చేయడం సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. అప్పటిదాకా నేర్చుకొని మీరు 60 సంవత్సరాలకు ఆ సబ్జెక్ట్ అలవాటు పడాలన్నా చాలా కష్టం. అది సాధ్యం కాదు. అంతటి రిస్క్ టేకింగ్ కెపాసిటీ మీకు ముందు నుంచి ఉంటేనే మీరు ఇందులో ఫిట్ అవుతారు. మీరు అది రిస్క్ టేకింగ్ కెపాసిటీలో లేదు కాబట్టి మీరు ముందు నుంచి పెట్టుబడులు పెట్టలేదు. ఎవరో సంపాదించారు అని చెప్పి ఇప్పుడే ఆ డబ్బులు తీసుకొచ్చి వాటిలో పెట్టడము, లేదా వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి ఎవరికో అప్పులు ఇచ్చేయటము, లేదా ఎవరో వ్యాపారం పెడుతున్నారు అందులో కనుక నేను డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే నాకు బాగా రిటర్న్స్ ఇస్తారు అని చెప్పిన మాటలు విని పెట్టుబడులు పెట్టడము, ఇట్లా రకరకాల కేటగిరీస్. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు చాలా మంది వినే ఉండుంటారు. ఇట్లా చేసి వాళ్ళు రిటైర్మెంట్ ని రిస్క్ లోకి తోసుకున్నటువంటి రిటైర్డ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. రిటైర్డ్ ఫండ్ అనేది మీకు దాని నుంచి వచ్చే బేసిక్ బ్యాంక్ ఎఫ్డి. మీరు ఇప్పుడు మీ పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసేది ఏం లేదు. ఆ ఎఫ్డి డబ్బులతో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ డబ్బులు ప్లస్ మీకు వచ్చేటువంటి ఆ పెన్షన్ డబ్బులు, ఈ రెండింటితో బతికితే చాలు నెలవారీ వచ్చే డబ్బులతోటి. ఆ కార్పస్ అనేది మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి సమస్య లేదు, అన్ని ఇన్సూరెన్స్లు ఉంటే ఓకే, ఆ డబ్బులు ఎట్లైనా మీ పిల్లలకే పోతాయి. కానీ వాటిని తీసుకొని ఏదో చేయబోయి ఆ బర్డెన్ పిల్లల మీదకి తోయకండి. ఎవరి లైఫ్లో ఇంకొకరు ఇన్వాల్వ్ కాకండి. సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలి. ఒకరి లైఫ్లో ఒకళ్ళు పోక్ చేసుకొని ఒకరి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఇంకొకరు పాడు చేసుకోకూడదు. సో మొత్తానికి రిటైర్మెంట్ అప్పటికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏమీ చేయకూడదండి. దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. అండ్ టైం ఉండదు కదండి, వాళ్ళ ఏజ్ ఆల్రెడీ 60 years. అవును, అప్పటి నుంచి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సరే మీరు మాక్సిమం యాక్టివ్గా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత మీరు యాక్టివ్గా ఉండగలుగుతారా? ఈ 10 ఏళ్లలో ఏది ఎటు అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు లాంగ్ టర్మ్ ఏజ్ ఉందనుకోండి, మనలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళంటే 30-35 సంవత్సరాలు, మనకి ఇంకొక 30-40 సంవత్సరాల వయసు ఉంది, కొంచెం అటు ఇటు అయినా కానీ మనం నిలదొక్కడానికి అవకాశం ఉంది. వాళ్ళకి వయసు కూడా లేదు. వాళ్ళకి పని చేయడానికి వాళ్ళ శరీరం కానీ వాళ్ళ బుద్ధి బలంగా, అంటే న్యూరాలజీ, వాళ్ళ న్యూరో సిస్టమ్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి అన్ని వీక్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది. సో ఇది కరెక్ట్ ఏజ్ కాదు. సో మొత్తానికి 60 ఏళ్ల వయసుకి రిటైర్మెంట్ అవుతున్నాం అంటే 35-40 ఏళ్ల వయసు అప్పుడే, 60 ఏళ్ల వయసు అప్పుడు ఏం చేయాలన్న డెసిషన్ తీసుకోవాలి. 60 ఏళ్ల తర్వాత రిలాక్స్డ్గా కాళ్ళ మీద కాలు వేసుకుని లైఫ్ని ఎలా లీడ్ చెయ్యాలి అనే దానికి ప్లానింగ్ 35-40 ఏళ్ల వయసుకే స్కెచ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ డబ్బుల్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ముందు నుంచి దానికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుందండి. మనకు మార్కెట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు రకరకాల కేస్ స్టడీస్ చూస్తుంటారు, చాలా మందితో మాట్లాడి ఉంటారు, పుస్తకాలు చదువు ఉంటారు. ఎవరికి అనుభవం ఉండదు అంత డబ్బుల్ని. ఎవరికైనా అది వన్ టైం లైఫ్ ఆపర్చునిటీయే 60 ఏళ్ళు ఎంటర్ అవటం అనేది. సో దానికి సంబంధించిన అడ్వైస్ తీసుకోవాలంటే నిర్మోహటంగా కొంత డబ్బులు పే చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చెప్తారు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మీకు అనేది. అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే రేవంత్, ఒక డాక్టర్ కాడికి వెళ్ళి ఒక 1000-2000 పెట్టి కన్సల్టేషన్ తీసుకుంటున్నారు, ఒక లాయర్ కాడికి వెళ్ళి లక్షల ఫీజులు ఇచ్చుకుంటున్నారు, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి హౌస్ ప్లానింగ్ కోసం లక్షలు వెచ్చిస్తారు. బట్ ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ విషయానికి వచ్చేటప్పటికి అతనికి ఒక కన్సల్టేషన్ ఫీజు తీసుకొని 1-2 గంటలో
అదంతా కూర్చొని మాట్లాడేంత టైము, అంత ఆసక్తి, అంత శ్రద్ధ ఎవరు పెట్టలేకపోతున్నారు అసలు. సార్ అక్కడ సమస్య ఏంటి అని అంటే ఎవరికైనా తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది, ఉండదు అంటానికి కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నిజమైన ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఏదైనా అడ్వైస్ తీసుకోవాలి అని అంటే మన ఫాదర్స్ జనరేషన్లో బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి పర్సన్ యొక్క అడ్వైజులు తీసుకోవటాలు, హౌస్ కన్సల్టేషన్స్ అన్ని, లేదా ఈ గూగుల్లో రివ్యూస్ చదవటాలు, XYZ ఆర్టికల్స్ చదవటాల వరకు పరిమితం అవుతున్నారు. సార్ ఇప్పుడు మన లైఫ్ లాంగ్ అంతా కష్టపడేది రూపాయి కూడబెట్టి మన పిల్లల కోసం దాచిపెట్టడం లేదా XYZ ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో అయితే ప్రతి ఒక్కటి రూపాయి కోసం పనిచేసేదే. రూపాయి రాంది ఏ పని జరగదు. జీవితం అంతా కష్టపడేది ఒక రూపాయి దాచిపెట్టుకోవడానికి. ఒక మనిషి ఇంకో మనిషితో గొడవపడేది రూపాయి కోసమే, తోబుట్టులు కూడా దూరం చేసుకునేది అదే రూపాయి కోసమే. అంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరు రూపాయికి. మరి ఆ రూపాయిని ప్లాన్ చేసుకునే విషయంలో మీరు ఎందుకు అశ్రద్ధ చూపిస్తున్నారు? ఇన్ఫాక్ట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపరేషన్ల కోసం ఖర్చు పెడితే డబ్బులు ఉండవు, డబ్బులు అయిపోతాయని భయపడే వాళ్ళు ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు దాని హెల్త్, ఆ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉండాలి, ఆ ఫైనాన్షియల్ హెల్త్కి సంబంధించిన గైడెన్స్ని తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని నాకు అర్థం కాదు. సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎవరైనా రీసెర్చ్ చేయాల్సిందే. మనకు అంత సమయం సహజంగా అందరికీ ఉండదు, అందరూ ఎంప్లాయీస్ రకరకాల ఫీల్డ్స్లో ఉంటారు కాబట్టి దానికోసం అడ్వైజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక దాంట్లో పెట్టుబడులు పెడుతున్నామని అంటే ఇప్పుడు వెల్త్ మేనేజర్స్ అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు అడ్వైజర్స్ ఇస్తారు, ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో పెట్టుబడులు పెట్టచ్చు ఏంటి అన్న దాని గురించి. సో కొంత టైం మీరు ఆ ప్రొఫెషనల్స్కి కనుక వెచ్చిస్తే టైం అండ్ మనీని, మీ గ్రోత్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క గ్రోత్ 12% ఉందనుకోండి, వాళ్ళ యొక్క కన్సల్టేషన్ తోటి మీ గ్రోత్ 15+ వెళ్తున్న ప్రాబ్లమా మీకు? మహా అయితే మీరు పే చేసే చిన్న అమౌంట్ అది 15-16% వెళ్తే ఎటువంటి తప్పు లేదు కదా. సో కొంత టైంని డబ్బులు వాళ్ళ కోసం వెచ్చించండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.